ఏంటండి ఏం చేస్తున్నారు మార్కెట్‌లో? ఇవాళ లైవ్ మార్కెట్‌లోనే వీడియో పెట్టడానికి ఒక రీజన్ ఉన్నదండి. అది మీరు వీడియో చూస్తున్నప్పుడు అర్థమైపోతుంది. ఈ వీడియోలో ఆ విషయం ఎక్కువగా మాట్లాడుకుందాం. ట్రంప్‌కి పెద్ద దెబ్బ తగిలేటట్టే ఉన్నదండి. సో, ఇప్పుడు మేక్ ఆర్ బ్రేక్. ట్రంప్ కూడా అదే విషయం అంటున్నారు. యూఎస్‌కి ఇదొక మేక్ ఆర్ బ్రేక్ డే లాగా అని చెప్పి. అది యూఎస్‌కి ఎంత ఇంపార్టెంటో మన ఇండియన్ స్టాక్ మార్కెట్‌కి కూడా అంత ఇంపార్టెంట్ డే అండి ఇవాళ. ఇవాళ తేలిపోవచ్చు. ఏదో ఒకటి తేలిపోవచ్చు. ఏంటి ఆ విషయం అనేది మాట్లాడుకుందాం. దాంతో పాటు బీహార్ ఎలక్షన్స్ తాలూకా ఫేజ్ 1 ఇవాళ కండక్ట్ అవుతాయి కదండీ! దానికి అంత ఇంపార్టెన్స్ ఉందా లేదా? అసలు ఫేజ్ 2 ఎప్పుడు రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి? స్టాక్ మార్కెట్ మీద ఏమైనా ఇంపాక్ట్ పడనుందా లేదా అనేది మాట్లాడుకుందాం. దాంతో పాటు ఒక 2, 3 కంపెనీస్ తాలూకా రిజల్ట్స్ అనాలిసిస్ చేసుకొని పైన్ ల్యాబ్స్ ఐపీఓ అనాలిసిస్ వీడియో ఒకటి చేసుకుందాం అండి. ఆ పైన్ ల్యాబ్స్ గురించి సెపరేట్‌గా ఒక వీడియో చేద్దాం అనుకున్నాం. బట్ చెప్పాం కదా మన ఫ్రెండ్ కొంచెం వేరే పనుల్లో బిజీగా ఉండడం వల్ల ఇలాగే మార్కెట్ అనాలిసిస్ వీడియోలోనే పెట్టేయడం జరుగుతుందండి. సో, ఐపీఓ ఇన్వెస్టర్స్ ప్లీజ్ ఈ వీడియో సరిగ్గా చూడండి. వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్ అని చేస్తూ ఉండండి. అలాగే మీరు ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే లైవ్ మార్కెట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తూ అలాగే కొంచెం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్న మన రూపాయి తెలుగు అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్ళి రూపాయి తెలుగు అని సెర్చ్ చేస్తే బోలెడ్ ఫేక్ ఛానల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో, మీరు ఏం చేస్తారంటే మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మా టెలిగ్రామ్ తాలూకా జాయిన్ లింక్ ఉన్నది. చూడండి, ఈ లింక్ ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి. అలాగే మీరు ఒక మంచి స్టాక్ బ్రోకర్ కోసం చూస్తున్నట్టు మా ద్వారా ఫాయర్స్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని యూజ్ చేసుకుంటూ ఉండండి. నౌ ట్రంప్కి ఇవాళ దెబ్బ పడే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా. ఏమీ లేదండి, ట్రంప్ ఏం చేశారు, టారిఫ్స్ అనేది విధించడం జరిగింది కదా. నౌ మన ఇండియా పరంగా మాట్లాడుకుంటే మన మీద ఫస్ట్ ఒక 25% టారిఫ్ వేశారు కదా, రిటిలియేటరీ టారిఫ్ అని చెప్పి. దాని తర్వాత రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొంటున్నందుకు ఇంకొక 25% టారిఫ్ వేశారు కదా. నౌ ఈ ముందు 25% ఏదైతే ఉన్నదో ఇలాంటి టారిఫ్స్ మన ఇండియా మీద కాకుండా చైనా మీద, మిగతా దేశాల మీద కూడా వేయడం జరిగింది కదా. ఈ టారిఫ్స్ వేయడానికి ప్రెసిడెంట్కి అంత పవర్ లేదు అని చెప్పి అక్కడ కొన్ని ఆర్గనైజేషన్స్ అవనివ్వండి, కొంతమంది మనుషులైనా అవనివ్వండి, సుప్రీంకోర్టు అక్కడ తాలూకా సుప్రీంకోర్టుకి కేసు వేయడం జరిగిందండి. ఇన్ని రోజులు ఏంటంటే ఆ లీగాలిటీ పైన, అంటే ఈ టారిఫ్స్ ఎంతవరకు వేయొచ్చు ఏంటి అనే ఒక లీగల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా, ఆ లీగాలిటీ పైన కేసు హీరింగ్ అనేది ఇప్పటి వరకు జరిగిందనమాట. నా ఆ హీరింగ్ లో జరిగిన వాదనలు అండ్ అలాగే అక్కడ జస్టిసెస్ చేసిన కామెంట్స్ ఇవన్నీ చూస్తే మాక్సిమం ఏంటంటే ఈ టారిఫ్ ఫ్యూచర్ లో ఉండొచ్చా లేదా అనే డౌట్ కూడా వస్తుంది. అదే కదా. సో, ఒకవేళ ఈ 25% టారిఫ్ అనేది మన ఇండియా మీద లేకపోతే మనకి మంచే కదండి. అండ్ రీసెంట్గా మనం కూడా చూసాం ఎంత ఇంపోర్ట్ టారిఫ్ ఎక్కువ కట్టాల్సి వస్తుందని చెప్పి. ఒకవేళ ఈ కేసు గెలిస్తే అండ్ ట్రంప్ ఓడిపోతే ఆ డబ్బులు కూడా మనకు తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. అఫ్కోర్స్ మరీ ఎంత అత్యాసపడడం మంచిది కాదు అనేది అనిపిస్తూ ఉంటుంది మనకి. బట్ చూద్దాం, ఫ్యాక్ట్స్ ఏంటనేది చూద్దాం అండి. సరే, స్టెప్ బై స్టెప్ వెళ్తే ముందు అసలు ఈ కేసు ఏంటి అనేది చూస్తే ప్రెసిడెంట్ పవర్ వర్సెస్ కాంగ్రెస్ పవర్ అని చెప్పి కేసు అండి. యుఎస్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఫారెన్ ట్రేడ్ అండ్ టారిఫ్స్ గురించి డెసిషన్స్ తీసుకునే పవర్ యుఎస్ పార్లమెంట్ అయిన కాంగ్రెస్కే ఉందన్నమాట. ప్రెసిడెంట్ ట్రంప్ మీద పూర్తిగా లేదు అని చెప్పారు. అయితే ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేశారంటే నేషనల్ సెక్యూరిటీ అనే పేరుతో ఈ పవర్ని తన చేతిలోకి తీసుకొని ఇండియా లాంటి, చైనా లాంటి దేశాల మీద గట్టిగా టారిఫ్స్ వేశారు అని చెప్పి అంటున్నారు. అంటే దాని ఉద్దేశం ఏంటి, మన ప్రైమ్ మినిస్టర్ ఏదో ఒక డెసిషన్ తీసుకుంటే అవ్వదు కదండి. మన లోక్సభ దాని తర్వాత రాజ్యసభలో కూడా దాని తాలూకు అప్రూవల్ రావాలి కదా. అక్కడ కూడా అదే అంటున్నారు అనమాట. ప్రెసిడెంట్ డెసిషన్ తీసుకుంటే అయిపోదు, కాంగ్రెస్ అంటే అక్కడ తాలూకా పార్లమెంట్ ఇవన్నీ అనుకోండి. సో, కాంగ్రెస్ డెసిషన్ తీసుకోవాలి అని చెప్పి అంటున్నారు. అది ఇష్యూ. ఇప్పుడు ఈ హీరింగ్స్ అవన్నీ జరుగుతున్నవి ఏంటంటే ఈ నేషనల్ సెక్యూరిటీ అనే పేరుతో ఒక ప్రెసిడెంట్ కాంగ్రెస్ అప్రూవల్ లేకుండా కూడా ఇలా టారిఫ్స్ వేయగలడా లేదా అనేదే వాదనలండి. అదే కదా ఇష్యూ ఏంటి, క్వశ్చన్ ఏంటి అనేది అర్థమైంది కదా. ఈ కోర్ట్ రూమ్ తాలూకా డ్రామా ఏం జరుగుతుంది ఏంటి అనేది చూస్తే ఫస్ట్ ట్రంప్ తాలూకా సొంత అపాయింటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఒకవేళ ప్రెసిడెంట్ కాంగ్రెస్కి ఉన్న పవర్ని తీసుకుంటే అది సపరేషన్ ఆఫ్ పవర్స్కి అగేన్స్ట్ కాదా అని గట్టిగా అడుగుతున్నారండి. సో, ఈ పవర్ ప్రెసిడెంట్కి ఎందుకు ఇవ్వాలి అని చెప్పి అడుగుతున్నారు. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు. ఈ నేషనల్ సెక్యూరిటీ అనే పేరుతో ప్రెసిడెంట్ ఏవైనా చేయొచ్చా, ఈ పవర్కి అసలు లిమిట్స్ ఏమీ లేవా అని అడుగుతున్నారు అనమాట. సో సింపుల్గా చెప్పాలి అంటే ప్రెసిడెంట్ తన పవర్ని ఓవర్ ఎస్టిమేట్ చేసి తన పవర్లో ఉన్నవే కాకుండా ఓవర్ రీచ్ చేసి మరీ కొన్ని పనులు చేశారు. అండ్ ముఖ్యంగా ఈ టారిఫ్స్ గురించే చేశారు. ఇవన్నీ ఇల్లీగల్ అని చెప్పడం జరుగుతుందండి. సో, ఇప్పుడు ఏం జరగచ్చు, 1, 2 2 సినారియోస్ ఉన్నాయండి. మొదటి సినారియో ఏంటంటే కోర్ట్ ఈ టారిఫ్స్ని స్ట్రైక్ డౌన్ చేసేయచ్చు. ఈ టారిఫ్స్ చట్టబద్ధం కాదు, ప్రెసిడెంట్కి ఇంత పవర్ లేదు అని తీర్పు ఇచ్చేస్తే ట్రంప్కి పెద్ద దెబ్బ పడిపోయినట్టే. అండ్ మన ఇండియా లాంటి దేశాలకి ఒక బిగ్ విన్ అండి. అప్పుడు యూఎస్ మన మీద వేసిన ఆ 25% టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బ్యాక్కి తీసేసుకోవాలి. అదేనా లేదా. సో, అది మనకి పెద్ద రిలీఫ్ రానుందా లేదా అండి. సెకండ్ థింగ్, ఇంకేం సినారియో జరగచ్చండి, ప్రెసిడెంట్ చేసిందే కరెక్ట్ అని చెప్పి అనేయచ్చు. నేషనల్ సెక్యూరిటీ విషయంలో ప్రెసిడెంట్కి ఈ పవర్ ఉంది అనే తీర్పు వచ్చేయచ్చు. ఒకవేళ వస్తే ఈ 25% ఈ 25% ఆ 50% టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో మన ఇండియా పరంగా మాట్లాడుకుంటే అవి కంటిన్యూ అయిపోతూ ఉంటాయండి. సో, 50% ఛాన్సెసా లేక ఎలాగా ఏంటి అనే దాన్ని బట్టి మార్కెట్ రియాక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు లైవ్ మార్కెట్లో నేను ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే ఇవాళ కూడా ఆ స్పెక్యులేషన్స్ నడుస్తూ ఉంటాయి.
అదేనా లేదా? అఫ్కోర్స్ నాకు కొంచెం ఈవినింగ్ వేరే పని ఉన్నదిలేండి, అందుకనే సరే అయితే ఇప్పుడు వీడియో పెట్టేసి ఇప్పుడు కొంచెం అవసరం కాబట్టి ఇప్పుడే వీడియో పెట్టేసి బయటకు వెళ్దాం అనే ప్లాన్లో నేను కూడా ఉన్నాను. బట్ ఎనీవేస్ మీకు చెప్తుంది ఏంటంటే ఇవాళ చూసినా రేపు చూసినా సరే కొంచెం దీని మీద స్పెక్యులేషన్స్ అండ్ రియాక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంచెం జాగ్రత్తగా చూస్తూ ఉండండి. అటు యూఎస్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళైనా ఇటు ఇండియన్ మార్కెట్స్ మన వాళ్ళైనా సరే కొంచెం జాగ్రత్తగా చూస్తూ ఉండండి. ఇంకా బీహార్ ఎలక్షన్స్ పరంగా వస్తే దీని గురించి మార్కెట్ ఎందుకు పట్టించుకుంటుంది అని అనకండి. ఎందుకంటే ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాం మనం, అవును కదా. బట్ పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఏంటంటే కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు ఫీల్ అవుతారండి. మెయిన్గా యూఎస్ ఇన్వెస్టర్స్ చూసినా బయట ఎవరి ఇన్వెస్టర్స్ చూసినా అది కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అనమాట. సో కంట్రీ ప్రోగ్రెస్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలంటే మెయిన్గా అఫ్కోర్స్ దాని తాలూకా ఎకానమీ బాగుండాలి, అంటే కొనే వాళ్ళు ఎక్కువ మంది ఉంటూ ఉండాలి, బిజినెస్ బాగా అవుతూ ఉండాలి. 2, సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉన్నదో ఆ సెంట్రల్ బ్యాంక్ తాలూకా ఆపరేషన్స్ బాగుంటూ ఉండాలండి, దాని డెసిషన్స్ అయినా సరే ఏవైనా బాగుంటూ ఉండాలి. అండ్ 3, గవర్నమెంట్ స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే ఏంటంటే ఫిజికల్ డెసిషన్స్ అంటారు. సో సెంట్రల్ బ్యాంక్ చేసే మానిటరీ పాలసీస్ అండ్ గవర్నమెంట్ చేసే ఫిజికల్ పాలసీస్, ఈ రెండింటి వల్ల ఎకానమీ అనేది గ్రో అవ్వడమా లేదంటే ఇన్ఫ్లేషన్ కట్టడి చేస్తూ ఉండడం అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది కదా. సో గవర్నమెంట్ ఈ ఫిజికల్ డెసిషన్స్ని ఈజీగా తీసుకునే విధంగా ఉండాలి అంటే ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలండి. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీ గవర్నమెంట్ లీడ్ చేస్తుంది కదా. సో బీహార్లో కూడా ఈ బీజేపీ తాలూకా ఎన్డీఏ గవర్నమెంట్ ఏదో ఉన్నట్టుంది కదా అది. సో ఆ ఎన్డీఏ గవర్నమెంటే విన్ అయితే మార్కెట్కి కొంచెం హ్యాపీనెస్ అనేది వస్తుంది. లేదు ఒకవేళ ఈ ఎన్డీఏ గవర్నమెంట్ చిత్తుగా ఓడిపోయింది అనుకోండి, మేబీ మన నేషన్లోనే మన ఇండియా పరంగా చూసుకున్న గవర్నమెంట్కి స్టెబిలిటీ లేదు అనే ఒక వాదన వస్తుంది అనమాట. సో దానివల్ల కొంచెం నెగిటివ్గా తీసుకుంటుంది మార్కెట్. అర్థమైందా ఎందుకంత ఇంపార్టెంట్ అనేది? అర్థమైందా లేదా? నా ఇంపార్టెంట్ డేట్స్ పరంగా వస్తే ఇవాళ 6th నవంబర్ నాడు దీని తాలూకా phase 1 ఓటింగ్ జరుగుతుందండి. నేను వీడియో చేస్తున్న టైంకి 13.13% ఓటర్ టర్న్అవుట్ అయితే అయ్యిందంట. నా 11th నవంబర్ నాడు మిగతా ఒక 122 సీట్స్, ఇవాళ 121 సీట్స్ కింద పోలింగ్ అవుతున్నట్టు ఉంది. మిగతా 122 సీట్స్కి 11th నవంబర్ నాడు పోలింగ్ జరుగుతుంది. అండ్ నవంబర్ 14th నాడు ఫ్రైడే అండి. సో 14th నవంబర్ నాడు దీని తాలూకా రిజల్ట్స్ రానున్నాయి. సో ఈ రోజు ఇంపార్టెంటే కదా. అదే ఇవాళ అంటే ఓటర్ టర్న్అవుట్ రేషియో ఎంత ఉన్నది ఇలాంటి వాటి మీద కొంచెం స్పెక్యులేషన్స్ అవి నడుస్తూ ఉంటాయి. బట్ అది పక్కన పెట్టేస్తే 14th నవంబర్ ఈ వారం కాదండి, వచ్చే వారం, అప్పుడు రిజల్ట్స్ రానున్నాయి కాబట్టి ఆ రోజు కొంచెం, లేదంటే దాని ముందు రోజు కొంచెం వాలటైల్ డేస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది కొంచెం గుర్తుపెట్టుకోండి. మీరేమనుకుంటున్నారండి? ఎన్డీఏ గవర్నమెంట్కి ఎక్కువ సీట్స్ రావచ్చు అనుకుంటున్నారా, లేక ఆ గ్రాండ్ అలియన్స్ ఈ మహాగఠబంధన్ ఏదో ఉన్నది కదా దానికి ఎక్కువ సీట్స్ రావచ్చు అనుకుంటున్నారా ఏంటి? ప్రస్తుతానికి రాహుల్ గాంధీ దగ్గర ఓట్ చోరీ అనే ఒక ఆయుధం ఉన్నది. బట్ చూడాలండి దాని తాలూకా ఎఫెక్ట్ ఎంతవరకు ఓట్స్ మీద పడచ్చు ఏంటి అనేది చూడాలి. సరే ఎనీవేస్ మీకు ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎంత స్టాక్ మార్కెట్కి దీనికి సంబంధం లేదు అనుకున్నా సరే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ దీన్ని కొంచెం స్టెప్ బై స్టెప్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఏం జరుగుతుంది ఏంటి సోషల్ మీడియాలో, లేదంటే ఇప్పుడు ప్రశాంత్ కుమార్ ఉన్నారు కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీ, ఆయన కూడా ఇందులో పోటీ చేస్తున్నారు. సో ఆయన వచ్చిన దానివల్ల ఏమైనా కొంచెం డిఫరెన్సెస్ వస్తున్నాయా లేదా ఇలాంటివన్నీ చూస్తూ ఉండాలండి. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ లాగా ఏమైనా అనిపిస్తే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అక్కడ కూడా చూసుకోవచ్చు మీరు. రైట్, ఇంకా ఓలా ఎలక్ట్రిక్ పరంగా వస్తే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను చూసారా అండి. ఇండియా తాలూకా ఎలక్ట్రికల్ 2-వీలర్ పరంగా మాట్లాడుకుంటే FY26 ఇయర్ టిల్ డేట్ అంటే January 1, 2026 నుంచి ఇప్పటి వరకు అక్టోబర్ ఎండింగ్ వరకు చూసుకుంటే ఓలా తాలూకా మార్కెట్ షేర్ 17% మాత్రమే అండి. 50% అలా మెయింటైన్ చేసే మార్కెట్ షేర్ చూడండి 17% పడిపోయింది. టీవీఎస్ బాగానే వచ్చేస్తుంది 22%, బజాజ్ వాళ్ళు కూడా బాగానే ఉన్నారు, ఇతర వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, బట్ వీళ్ళు కూడా బాగానే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. హీరో వాళ్ళు కొంచెం తగ్గింది. రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్లో పరంగా చూసుకున్నా సరే మంచి రిజల్ట్సే ఇచ్చుకుంటూ వచ్చారు చాలా కంపెనీస్, బట్ హీరో వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయితే చేశారు. సరే ఎనీవేస్ మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ మార్కెట్ షేర్ కొంచెం పడిపోతూ వస్తుందండి. ఇప్పుడు ఏం జరగనుంది ఏంటనేది చూడాలి. ఎందుకంటే వీళ్ళు న్యూ మోడల్స్ దింపుతున్నారు. సరే న్యూ మోడల్స్ కాకపోయినా సరే వీళ్ళు సొంతంగా తయారు చేసిన 4680 భారత్ సెల్తో పవర్ అయ్యే S1 ప్రోని దాన్ని డెలివరీస్ అనేది స్టార్ట్ చేశారు కదా. సో మేబీ కొంచెం ఎక్కువ డిస్కౌంట్స్ ఇవ్వచ్చేమో, దానివల్ల మార్కెట్ షేర్ పెరగచ్చేమో. ఎనీవేస్ రీసెంట్గా Q2 తాలూకా రిజల్ట్స్ రావడం జరిగిందండి. లాస్ట్ ఇయర్తో పోలిస్తే లాస్ అయితే కొంచెం నారో డౌన్ అయ్యింది. రెవెన్యూస్ కూడా బాగా ఫాలో అయ్యాయండి. ఇయర్ పరంగా చూసుకుంటే Q2 of FY25 మీద Q2 of FY26 ఇంచుమించు 43% ఫాలో అయ్యాయి రెవెన్యూస్. ఇంకా వీళ్ళ తాలూకు మేనేజ్మెంట్ మాట్లాడుకుంటే మేనేజ్మెంట్ బోర్డు చెప్తుందండి చూడండి 1 lakh టోటల్ డెలివరీస్ అయింది H2 of FY26లో. H1లో వీళ్ళు ఏం సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయారు, బట్ H2లో మాత్రం మేము ఎంత డెలివరీ చేస్తామని చెప్పి అంటున్నారు. సరే ఇంకా మిగతా విషయాల కింద మాట్లాడుకుంటే క్వార్టర్లీ రెవెన్యూలో చూసుకుంటే ఫాలో అయింది, బట్ H1 రెవెన్యూ పరంగా చూసుకుంటే ప్రీవియస్ H1తో పోల్చుకుంటే బాగానే ఉన్నదండి. బట్ క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే పూర్గానే వచ్చాయి, అదైతే మనం చూసాం కదా. కొత్త మోడల్స్ అని, కొత్త డెలివరీస్ అని, సొంతంగా తయారు చేసిన భారత్ సెల్ అని ఇలాంటివన్నీ చేసుకుంటూ వస్తున్నారు. సో ఇవి కొంచెం గుడ్ పార్ట్ అనమాట. బ్యాడ్ పార్ట్లో మాట్లాడాలంటే రెవెన్యూస్ పెరుగుతున్నా సరే లాసెస్ అనేది వస్తూ ఉన్నాయి. అండ్ నెగిటివ్ ఆపరేటింగ్ క్యాష్ ప్రాబ్లం, వార్నింగ్ అండ్ గోయింగ్ కన్సర్న్ వార్నింగ్ అని చెప్పి. గోయింగ్ కన్సర్న్ అంటే దాని అర్థం ఏంటి? ఇవాళ బిజినెస్ నడుస్తుంది, ఫ్యూచర్లో కూడా బిజినెస్ నడుస్తుంది. ఫ్యూచర్ అంటే మనం చూడనంత కాలం వరకు బిజినెస్ నడుస్తూ ఉంటుంది అనేదాన్ని గోయింగ్ కన్సర్న్ అంటారనమాట. బట్ ఆడిటర్స్ ఏం చెప్తారంటే వాళ్ళ రిపోర్ట్లో నెగిటివ్ క్యాష్ ఫ్లో అండ్ ఆపరేటింగ్ లాసెస్ చూపిస్తూ ఈ కంపెనీ గోయింగ్ కన్సర్న్
అజంప్షన్ పైన మాకు డౌట్గా ఉంది అని చెప్పి అంటున్నారండి. అంటే దాని అర్థం ఏంటి, ఇంత లాసెస్లో ఉన్నది కంపెనీ, వీళ్ళకి ఫ్యూచర్లో కూడా రన్ చేస్తారు లేదా అని మాకు డౌట్ అని ఆడిటర్స్ అంటున్నారు. బట్ అదైతే లేదులేండి, ఇంత అలా డబ్బులు పెట్టిన తర్వాత ఓలా ఇంత పేరు వచ్చిన తర్వాత కూడా వదలరు, లాసెస్ అలా కంటిన్యూ చేస్తారు, భరించడానికి మనం ఉన్నాం కదా, ఇన్వెస్టర్స్ ఉన్నాం కదా. సో అంటే ఒకవేళ గోయింగ్ కన్సర్న్ అనే దాన్ని మార్కెట్ సీరియస్గా తీసుకొని దానివల్ల ఓలా ఫాల్ అయితే మాత్రం అదొక అంటే అంత పడాల్సిన అవసరం లేదు. అదే కదా. అండ్ మేనేజ్మెంట్ కూడా అదే అంటుందండి, మా దగ్గర ఇప్పటికీ కూడా ఐపీఓలో రేస్ చేసిన డబ్బులు ఉన్నాయి, మేము ఇంకా ఫండ్ కూడా రైజ్ చేయగలం, సో గోయింగ్ కన్సర్న్ అయితే ప్రాబ్లమే లేదు అని అంటున్నారు. బట్ ఎనీవేస్, ఈ ఓలా పరంగా మాట్లాడుకోవాలంటే 2 డిఫరెంట్ స్టోరీస్లో ఉన్నదండి. ఒకటి స్కూటర్ బిజినెస్, దీనికోసం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. అండ్ ఇంకొకటి ఇంకా ఇనీషియల్ స్టేజ్లో ఉన్న హై పొటెన్షియల్ సెగ్మెంట్ ఎనర్జీ స్టోరేజ్ బిజినెస్. దీంట్లో వీళ్ళు ఎలా రానున్నారు ఏంటి అనేది చూడాలండి. అండ్ కొంతమంది ఏంటంటే దీన్ని ఒక జియో మోడల్ కింద తీస్తున్నారు. జియో ఏం చేశారండి, రిలయన్స్ జియో ఏం చేశారు, అన్ని ఫ్రీ అని చెప్పి లేదంటే తక్కువ కాస్ట్ మోడల్తో వచ్చారు, కాంపిటీటర్స్ అందరినీ పక్కకు పంపించారు, ఎక్కువ మార్కెట్ షేర్ గెయిన్ చేసుకున్నారు, దాని తర్వాత డబ్బులు రేస్ చేసి దాని తర్వాత ప్రాఫిట్స్ చేసుకుంటూ వస్తున్నారు. బట్ ఓలా అలా చేయట్లేదు కదా. పోనీ కాంపిటీషన్ ఏమైనా పక్క తోసేస్తుందంటే అది కూడా కాదు, వీళ్ళకే ఎక్కువ కాంపిటీషన్ ఎక్కువైపోతుంది, మార్కెట్ షేర్ పడిపోతూ ఉన్నది. అదే కదా. సో చూద్దాం ఏం జరగనుంది ఏంటనేది చూద్దామండి. రైట్ నౌ పైన్ ల్యాబ్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ పైన్ ల్యాబ్స్ ఐపీఓ గురించి మాట్లాడక ముందు ఒకసారి ఒక ఇమేజ్ చూపిస్తాను, జాగ్రత్త చూడండి. చూడండి, పేటీఎం వాళ్ళు ఏం చేశారంటే ఒకరోజు ఒక పేపర్ తాలూకా ఫ్రంట్ పేజ్ ఇలా వేసుకున్నారన్నమాట. పేటీఎం తాలూకా యాడ్ వేసుకున్నారు, ఫ్రంట్ పేజ్ ఫుల్గా. దానికి పైన్ ల్యాబ్స్ వాళ్ళ కౌంటర్ చూడండి, ఏమంటున్నారు, ద ఫ్రంట్ పేజ్ కెన్ బి బాట్, ట్రస్ట్ కెనాట్. అంటే మీరు ఫ్రంట్ పేజ్ని మొత్తం కొనేసుకోవచ్చు, బట్ నమ్మకాన్ని కొనుక్కోలేరు అని చెప్పి అంటున్నారండి. నేను ఇదేందుకు చెప్తున్నాను, ఎందుకంటే పేటీఎం పైన్ ల్యాబ్స్ ఇంచుమించు ఒకేలాంటి బిజినెసెస్ అనమాట. ఇద్దరికి కొంచెం సంబంధాలు ఉన్నాయి, కాకపోతే ఇది B2C, మనలాంటి కస్టమర్స్కి డైరెక్ట్గా బిజినెస్ ఇస్తూ ఉంటుంది. వీళ్ళు B2B వాళ్ళు, పైన్ ల్యాబ్స్ వాళ్ళు B2B. ఓకే కదా. ఇలాంటి కంపెనీ ఐపీఓలోకి వస్తుంది. ఒకసారి అనాలిసిస్ చేద్దామండి మనం. ఈ పైన్ ల్యాబ్స్ వాళ్ళు డ్యూయల్ ప్లాట్ఫామ్ ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడల్ అనమాట. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రాన్సాక్షన్ ప్లాట్ఫామ్ అని చెప్పి ఏంటంటే, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక షాప్కి వెళ్ళి అక్కడ ఏవో వస్తువులు కొని క్రెడిట్ కార్డ్ స్వైప్ చేశారండి, అక్కడ మీరు స్వైపింగ్ మెషిన్ చూసే ఉంటారు కదా, అందులో చాలా వరకు వీళ్ళదే అనమాట, పైన్ ల్యాబ్స్ వాళ్ళదే. అదే కదా. అండ్ మీరు ఈ మధ్య యూపీఐ చేసినా సరే ఇందులోనే క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవుతూ ఉన్నది కదా. సో అది కూడా చాలా వరకు పైన్ ల్యాబ్స్ వాళ్ళదే అనమాట. అంటే మీరు ఇలాంటి ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు ఎంతో కొంత పోర్షన్ పైన్ ల్యాబ్స్ వాళ్ళకి డబ్బులు వెళ్తూ ఉంటాయండి. అండ్ మీరు ఈ మధ్య ఏసీ అయినా సరే టీవీ అయినా కొనుంటే వాళ్ళు అంటారు కదా, మీరు క్రెడిట్ కార్డ్ ఇక్కడ స్వైప్ చేసేయండి, మేము తర్వాత దాన్ని ఈఎంఐ కింద కన్వర్ట్ చేసేస్తాం అంటారు. అలాంటి ఈఎంఐ కన్వర్షన్స్లో కూడా ఈ పైన్ ల్యాబ్స్ వల్ల మెషిన్స్ అని లేదంటే వాళ్ళ టెక్నాలజీ యూజ్ అవుతూ ఉంటుందండి. దానివల్ల కూడా డబ్బులు వస్తూ ఉంటాయి. అదే కదా. అది నెంబర్ 1. నెంబర్ 2 పరంగా మాట్లాడాలంటే ఇష్యూయింగ్ అండ్ అక్వైరింగ్ ప్లాట్ఫామ్. ఇది B2B సైడ్ ఆఫ్ బిజినెస్ అనమాట. ఇందాక మనం మాట్లాడుకుంది B2C, పేటీఎం వాళ్ళకి వీళ్ళకి కాంపిటీషన్ అని చెప్పాం కదా. బట్ ఇంకొకలా చూడాలి అంటే B2B సైడ్ ఆఫ్ బిజినెస్. ఇక్కడ వీళ్ళు బ్యాంక్స్ అండ్ లార్జ్ కంపెనీస్ కోసం ప్రీపెయిడ్ కార్డ్స్ అని, గిఫ్ట్ కార్డ్స్ అని, క్రెడిట్ కార్డ్స్ అని ఇష్యూ చేయడానికి కావాల్సిన టెక్నాలజీని ప్రొవైడ్ చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిగ్ బ్రాండ్ ఉన్నది, ఒక లైఫ్ స్టైల్ అనో లేక షాపర్ స్టాప్ అనో, వాళ్ళు గిఫ్ట్ కార్డ్స్ అనేది ఇష్యూ చేస్తూ ఉంటారు కదా. సో దాని వెనక ఏంటంటే వీళ్ళ తాలూకా టెక్నాలజీ ఉంటుంది, పైన్ ల్యాబ్స్ వాళ్ళ టెక్నాలజీ ఉంటుందండి. అండ్ అలా కాకుండా ఈ మెషిన్స్ ఏవైతే ఉన్నాయి, స్వైపింగ్ మెషిన్స్ ఏవైతే ఉన్నాయో, దీని తాలూకా మంత్లీ రెంట్ కూడా వస్తూ ఉంటుంది. అండ్ ట్రాన్సాక్షన్స్ ఏవవుతున్నా సరే దాని మీద కమిషన్ వస్తూ ఉంటుంది. అండ్ మీకు ఇంకా ఈజీగా అర్థం కావడానికి పేటీఎంకి పైన్ ల్యాబ్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటనేది చెప్తున్నానండి. మెయిన్ ఫోకస్ ఏంటంటే కన్జ్యూమర్ అనేది మనం, వీళ్ళ మెయిన్ ఫోకస్ ఏంటంటే మర్చెంట్, అక్కడి నుంచి ఎక్కువ డబ్బులు తీస్తూ ఉంటారు అనమాట. సో అందుకనే వీళ్ళని B2C సెగ్మెంట్, వీళ్ళని B2B సెగ్మెంట్ అన్నాను. వీళ్ళ తాలూకా ప్రైమరీ ప్రోడక్ట్ ఏంటంటే సూపర్ యాప్ అని, మొబైల్ రీఛార్జ్, వీటి నుంచి డబ్బులు వస్తూ ఉంటాయి. వీళ్ళ తాలూకా ప్రైమరీ ప్రోడక్ట్ పైన్ ల్యాబ్స్ వాళ్ళది ఈ POS మెషిన్ అని, పేమెంట్ గేట్వే సొల్యూషన్స్ అని, ఇలాంటి వాటి నుంచి వస్తూ ఉంటాయి అనమాట. ఈ పేటీఎం అనేది మన ఫోన్లో, ప్రతి ఒక్క ఫోన్లో కూడా యాప్ ఉంటూ ఉంటుంది. బట్ ఈ పైన్ ల్యాబ్స్ అనేది షాప్లోనే దొరుకుతూ ఉంటుందండి. అదేందా లేదా. వీళ్ళకి ఎలా డబ్బులు వస్తుంటాయి, మీరు చేసే ప్రతి బిల్ పేమెంట్ మీద, టికెట్ బుకింగ్ మీద, వీటి మీద కమిషన్ తీసుకుంటూ ఉంటారు. అండ్ ఇక్కడ పైన్ ల్యాబ్స్ మీ దగ్గర రూపాయి కూడా తీసుకోరు, అంతా మర్చెంట్ దగ్గర, షాప్ ఓనర్ దగ్గర తీసుకుంటూ ఉంటారు. ఇక మర్చెంట్స్ దగ్గర వీళ్ళు ఏమైనా పేటీఎం వాళ్ళు డబ్బులు తీసుకుంటూ ఉంటారా అంటే అవును, సౌండ్ బాక్స్ అని, క్యూఆర్ కోడ్ అని, POS మెషిన్ అని, రెంట్ డబ్బులు అని అలాంటివి తీసుకుంటూ ఉంటారు. అండ్ వీళ్ళు పైన్ ల్యాబ్స్ వాళ్ళు ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు. అండ్ కమిషన్ వేరేగా స్వైపింగ్ కోసం కమిషన్ తీసుకుంటూ ఉంటుంటారు. ఈఎంఐ సర్వీసెస్ కోసం ఏంటంటే బ్యాంక్ దగ్గర కమిషన్ తీసుకుంటూ ఉంటారు. ఇలా చేసుకుంటూ ఉంటారండి డబ్బులు. అర్థమైందా డిఫరెన్స్ అనేది మీకు అర్థమైందా లేదా? పేటీఎం అండ్ పైన్ ల్యాబ్స్ తాలూకా డిఫరెన్స్ మీకు అర్థమైందా లేదా? నా ఈ పైన్ ల్యాబ్స్ తాలూకా బేసిక్ డీటెయిల్స్లో మాట్లాడుకుంటే November 7th ఓపెన్ అవుతుంది, November 11th వరకు ఉంటుంది. 210 రూపీస్ నుంచి 221 రూపీస్ వరకు. లాట్ సైజ్ 67 షేర్స్. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ 14,807 రూపీస్ ఉండాలి. అండ్ టోటల్ ఇష్యూ సైజ్ 3,900 crores అండి. అందులో ఫ్రెష్ ఇష్యూ 2,080 crores. చూడండి, టోటల్ ఇష్యూ సైజ్ 3,899 crores. అందులో ఫ్రెష్ ఇష్యూ 2,080 crores అండ్ ఆఫర్ ఫర్ సేల్ 1,819 crores. ఇంకొక విషయం ఏంటంటే దీనికి ప్రమోటర్స్ అనే వాళ్ళు సపరేట్గా లేరు, అదొకటి గుర్తుంచుకోవాలి మీరు. వీళ్ళ తాలూకా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో ప్రకారం ఏంటంటే ఎవరికి 25% కన్నా ఎక్కువ షేర్ హోల్డింగ్ లేదండి.
సో అందుకనే వీళ్ళకి వేరేగా ప్రమోటర్స్ అనే వాళ్ళు ఎవరు లేరనమాట. ఈ కంపెనీని ఎవరైతే ఎస్టాబ్లిష్ చేశారో ఎప్పుడో చాలా 20 years అలా అయిపోయిందనమాట. సో అప్పుడు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మెల్లిగా వాళ్ళ వాల్యూ డైల్యూట్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు జస్ట్ ఒక 3% ఎంతో ఉన్నట్టుంది వాళ్ళకి. సో ఇది ప్రమోటర్ రన్ కంపెనీ కాదు, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాగా ఒక ప్రొఫెషనల్ రన్ కంపెనీ అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి, వీళ్ళు కంపెనీకి మొత్తం 3,900 crores ఇష్యూ తీసుకుంటున్నారు కదా, ఇందులో డెట్ పేమెంట్కి 532 crores. చూడండి, డెట్ పేమెంట్కి 532 crores అండ్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడానికి ఒక 760 crores. మిగతా ఇంటర్నేషనల్ ఎక్స్పాన్షన్, వీళ్ళు ఇండియాలోనే కాకుండా క్విక్ సిల్వర్ అని చెప్పి దాని ద్వారా సింగపూర్ బిజినెస్ అక్వైర్ చేసుకుంటున్నారు. అండ్ పైన పేమెంట్ సొల్యూషన్స్ అని చెప్పి మలేషియా అని ఇలా అంటే డిఫరెంట్ ఇంటర్నేషనల్ ఎక్స్పాన్షన్ కూడా చేస్తున్నారు. దానికోసం ఒక 60 crores రైజ్ చేస్తున్నారండి. అండ్ అలాగే ఇన్ఆర్గానిక్ అక్విజిషన్స్ ద్వారా కూడా రైజ్ చేసే ప్లాన్లో ఉన్నారు. నా వీళ్ళ తాలూకా రెవెన్యూస్ పరంగా ఎలా మాట్లాడుకుంటే, రెవెన్యూస్ పరంగా అయితే గ్రోత్ బాగానే ఉన్నది. చూడండి, 2023 నుంచి 2024కి కొంత పెరిగింది, అక్కడి నుంచి బాగా ఎక్కువ పెరిగింది 2025కి. అండ్ మార్చ్ నుంచి జూన్ అంటే ఒక క్వార్టర్ పరంగా చూసుకుంటే 653 crores చేసుకున్నారండి. సో మామూలుగా పరాణం ఇంటూ 4 చేసుకున్నా సరే 2,600 crores అలాగా వస్తుంది అనిపిస్తుంది. బట్ అదే అలా చేయలేమనండి, బట్ పెరుగుతుంది. నేను చెప్తుంది ఏంటంటే పెరుగుతుంది. ప్రాఫిటబిలిటీలో మాట్లాడాలంటే ఇప్పటి వరకు లాసెస్లోనే ఉన్నదండి. జూన్ క్వార్టర్లో కొంచెం ప్రాఫిట్స్లోకి వచ్చినట్టు చూపిస్తున్నారు, బట్ ఈ లాసెస్ పరంగా చూసినా సరే తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతానికి 144 crores మాత్రమే లాస్ అనమాట. జూన్ క్వార్టర్లో 4.79 crores ప్రాఫిట్ చూపిస్తున్నారు. అఫ్కోర్స్ ఐపీఓలోకి కూడా రాకముందు అందరూ ఇలా చేస్తూ ఉంటారులేండి. బట్ ఎబిటా మార్జిన్స్లో చెప్పాలంటే ఎబిటా మార్జిన్స్ కూడా బాగానే ఇంప్రూవ్ అవుతున్నాయి. FY23లో 3.84% ఉండేది, FY25కి 10% వరకు ఇంప్రూవ్ అయింది. సో ఇప్పుడు వీళ్ళు వాల్యుయేషన్స్ పరంగా ఎలా వస్తున్నారు అనేది చూడడానికి ఏంటంటే ఎలాగో లాసెస్లో ఉన్నారు కాబట్టి పెద్ద ఏం చెప్పలేము. బట్ మార్కెట్ తాలూకా అనాలిసిస్ అంటే వాల్యుయేషన్ పరంగా చూసుకుంటే కొంచెం ఎక్స్పెన్సివ్లోనే ఉన్నది అంటే పేటీఎంతో పోలుస్తున్నారండి. పేటీఎం పరంగా పోలుసుకుంటే కొంచెం ఎక్స్పెన్సివ్లోనే ఉన్నది అని చెప్పి అంటున్నారు. నా వీళ్ళ తాలూకా స్ట్రెంగ్స్ అని వీక్నెస్ అని క్విక్గా మాట్లాడేసుకుంటే, స్ట్రెంగ్స్ పరంగా మాట్లాడుకుంటే మర్చెంట్ పేమెంట్స్లో మార్కెట్ లీడర్ వీరు. డైవర్సిఫైడ్ B2B బిజినెస్ ఉంది, స్ట్రాంగ్ ఈకో సిస్టమ్ ఉంది, ఎక్వేషన్స్ కూడా చేసుకుంటూ వస్తున్నారు. ప్రాఫిటబిలిటీ కనిపిస్తుంది, అంటే పాత్ టు ప్రాఫిటబిలిటీ కనిపిస్తుంది. వీక్నెస్ పరంగా మాట్లాడుకోవాలంటే అఫ్కోర్స్ ప్రాఫిటబిలిటీకి దారి కనిపిస్తుంది, బట్ ఇప్పటికైతే లాస్లో ఉంది కదా, సో అది వీక్నెస్ అనమాట. ఇంకా కాంపిటీషన్ పరంగా మాట్లాడాలంటే రాజర్ పే అని ఇలాంటి వాళ్ళతో ఇంటెన్స్ కాంపిటీషన్ ఉన్నదండి. అండ్ వీళ్ళకి రెగ్యులేటరీ అండ్ ఫారెక్స్ రిస్క్ కూడా ఉంటుంది. అండ్ ఇంకొకటి వాల్యుయేషన్ మనం చెప్పుకున్నాం కదా, మరి చీప్గా అయితే ఏం లేదన్నమాట, కొంచెం ఎక్స్పెన్సివ్లోనే వస్తున్నారు. సో ఫైనల్గా నేను చెప్పాలి అంటే పేటీఎంలో ఆల్రెడీ చేదు అనుభవం ఉన్నది కాబట్టి సిమిలర్గా దీంట్లో కూడా చేదు అనుభవం రావచ్చా లేదా అంటే లేదు, రాదు, ఇది ఇక్కడి నుంచే పెరిగిపోతుంది అనేది చెప్పలేం. పేటీఎం లాంటి వాళ్ళు ఏంటంటే B2C, వీళ్ళు B2B. సో B2B బిజినెస్ టు బిజినెస్ మార్కెట్ లీడర్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ, బట్ లాంగ్ టర్మ్ కోసమే చూస్తూ ఉండాలండి. అండ్ ఒకవేళ మీరు లిస్టింగ్ గెయిన్స్ కోసం చూస్తున్నట్టుంటే GMP పరంగా చూసుకుంటే 10% అలా వచ్చేటట్టు ఉన్నది యాజ్ ఆఫ్ నా చూసుకుంటే. అండ్ ఇదేది ఎగ్జాక్ట్ ఫిగర్ కాదు కాబట్టి దీని మీద పూర్తి నమ్మకం అనేది పెట్టుకోకండి మీరు. బట్ షార్ట్ టర్మ్ పరంగా మాత్రం ఇది లేదు. ఈ మధ్య రీసెంట్గా ఏ కంపెనీ చూసినా సరే షార్ట్ టర్మ్లో కూడా పెరుగుతుంది అనే నమ్మకం దేని మీద కలగట్లేదండి. ఎందుకంటే వాళ్ళు వస్తున్న వాల్యుయేషన్స్, మార్కెట్ ఎప్పుడైనా సరే ఇంత వాల్యుయేషన్స్ దీనికి ఇవ్వాల్సిన అవసరం లేదని ఫీల్ అవ్వచ్చు, అందుకని పడేయచ్చు. అందుకని షార్ట్ టర్మ్ గురించి బెట్ చేయలేకపోతున్నాం. బిగ్గర్ పిక్చర్గా మాట్లాడాలి అంటే ఇలా ఇండియా తాలూకా డిజిటల్ గ్రోత్ స్టోరీ మీద మీకు నమ్మకం ఉండి అండ్ B2B మార్కెట్ లీడర్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ. లేదు అంటే మిస్ చేసేయండి, తర్వాత ఎప్పుడో చూసుకోవచ్చు కావాలంటే. సో ఇదండి ఈ వీడియో. ఈ వీకెండ్ మళ్ళీ ఏదో ఒక నాలెడ్జ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.